వెళ్ళి రిపేర్ చేయించుకొని వచ్చాము. ఏం లేదు, వెరీ మైనర్ రిపేర్ అనమాట. ఇక్కడ నీడిల్ ఉంది కదా, ఈ నీడిలు నేను ఇంతకుముందు ఒక ప్యాకెట్ తెచ్చాను అనమాట. పెద్ద మిషన్వే అని అడిగాను, కానీ వాళ్ళు చిన్న మిషన్ నీడిల్స్ ఇచ్చారు. నేను అదే వేసి స్టిచ్ చేస్తాను, అదొక ప్రాబ్లము. అది తీసేసి మార్చారు. అలాగే ఈ నీడిల్ పెట్టేది ఇది ఉంటుంది కదా, దిస్ వన్, ఈ స్మాల్ వన్ కూడా వేరేది వేసాడు అనమాట. ఇది ఒక్కటే ఐటెం వేసాడు, ఇంకేం ప్రాబ్లం లేదు అసలు. లోపల షటిల్ అంటారు కదా, అది కొంచెము పక్కకి వెళ్ళి ఉంది, దాన్ని కరెక్ట్గా సెట్ చేశారు. అండ్ ఇక్కడ ఏదో టీత్ అంటారు కదా, దీని కింద కరెక్ట్గా టీత్ ఉంటుంది కదా, ఇది కూడా ఈ 2 నట్స్ కొంచెం గట్టిగా ఫిట్ చేశాడు. అంతకుముందు ఎప్పుడైనా లూజ్ అయితే నేను చేసేదాన్ని, కానీ మీరు చేస్తే టైట్ అవ్వు అనేసి ఆయన కరెక్ట్గా చేంజ్ చేయమన్నా కానీ వద్దు, అక్కర్లేదు, బాగానే ఉన్నాయి అన్నీ అని చెప్పేసి జస్ట్ టైట్ చేశారు. నీళ్ళు ఒకటి మార్చి ఇది ఒకటి వేశారనమాట. ఈ షాప్కి వెళ్ళే ముందు, అంతకుముందు ఎక్కడైతే నేను ఫుడ్ తెచ్చాను కొత్తది, ఆ షాప్కి వెళ్ళాము. వెళ్తే అతను మొత్తం 1000 రూపీస్ అయ్యిద్ది, మొత్తం ఈ షటిల్ మొత్తం చేంజ్ చేయాలి, చాలా ప్రాబ్లం ఉంది, 2-3 రోజులు పట్టిద్ది అని చెప్పాడు. అసలు బాగా రన్ అవుతున్న మిషను, జస్ట్ ఇది ఇరిగిపోతే కొత్తది తెచ్చుకున్నాను. అతను కంప్లీట్ మొత్తం చేంజ్ చేయాలన్నాడు. ఇంక వద్దులే అని చెప్పేసి ఇంకా వేరే షాప్ ఉందని తెలిస్తే అక్కడికి వెళ్ళాము. ఏం చేయాలి, ఇదొకటి వేసాడు జస్ట్ నీళ్ళు టైట్గా ఉండటం కోసము, ఇంకేం వేయాలి, జస్ట్ నట్స్ అవి టైట్ చేశాడు కొంచెం. ఈ ఫూట్ అనేది మనకి కొంచెం టైట్గా ఉండటం కోసం ఈ 2 నట్స్ మనం గట్టిగా చేసుకోవాలి. అండ్ మిషన్కి ఇక్కడ ఒక లోపల వైపు ఒక నట్టు ఉంటుంది, అది కొంచెం లూజ్ చేసినప్పుడు ఇక్కడ స్మూత్గా మూవ్ అవుతుంది అనమాట. అంతే, ఇంకా అంతకుమించి ఏం లేదు. ఒక 200 రూపీస్, 150 అన్నాడు, ఇంకా 200 ఇది కూడా వేసాడు కదా, 200 తీసుకున్నారు అంతే. ప్రశాంతంగా ఉంది. అసలు ఎంత మోసం చేశాడో ఆ ఫస్ట్ ఆయన అయితే. చాలా రిపేర్ అని చెప్పాడు, ప్లస్ నాకు వేరే నీడిల్స్ కూడా ఇచ్చాడు. ప్యాకెట్ ఒక 50 నీడిల్స్ ఉన్నాయి ఆ ప్యాకెట్లో. అసలు ఆ నీడిల్స్ వల్లే సగం ప్రాబ్లం అనమాట. దీని పెద్ద మిషన్స్కి రౌండ్గా ఉంటాయంట, నేను పెద్ద అబ్జర్వ్ చేయలేదు. స్మాల్ మిషన్స్కి అయితే ఒకవైపు కొంచెం బద్దలాగా వస్తుంది కదా, అవన్నమాట. ఇది వేసాడు కొంచెం టైట్గా ఉంటుందని. సో ఫైనల్లీ నా ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. చాలా నీట్గా స్టిచ్ కూడా మంచిగా పడుతుంది, ప్రాబ్లం పోయింది. అసలు 20 ఇయర్స్ అయింది దీన్ని ఆల్మోస్ట్ నేను యూజ్ చేయటము. ఇంతవరకు అసలు ఎప్పుడు నాకు అసలు ₹1 కూడా నేను పెట్టలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైం అనమాట. మంచిగా వెళ్తుంది. ఎలా ఇక్కడ ఉండి నేను సాల్వ్ చేస్తున్నాను అనుకున్నా కానీ కుదరలా. మా మరదలను తీసుకుని బరువు కదా, మళ్ళీ అక్కడి నుంచి బస్ దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ అక్కడి నుంచి ఆటోలో వెళ్ళి అట్లా వెళ్ళేసి వచ్చాము ఇద్దరము. ఇంకా ప్రాబ్లం ఏం లేదు, మంచిగా ఉంది. థ్యాంక్ యూ.